శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురున్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మన భగవద్గీతలో నిన్నటి రోజున అర్జునుని యొక్క విషాదమును కృష్ణునికి అతడు చెప్పుకునేటటువంటి విషయాన్ని ప్రారంభం చేయటం జరిగింది. సీదంతి మమగాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. హే కృష్ణ, యుద్ధము చేయాలి అని సన్నద్ధులై నిలబడినటువంటి నా బంధుజనులను చూసి నా యొక్క అంగాంగములన్నీ శిథిలమైపోతూ ఉన్నాయి, నోరు ఎండిపోతూ ఉన్నది, దేహమంతా వణుకుతూ ఉన్నది, రోమాంచనము జరుగుతూ ఉన్నది అని చెప్పిన చోట నిన్న ముగించినాము. ఈరోజు 30వ శ్లోకం నుండి అర్జునుని విషాదము. నిన్న విషాద శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం. దుఃఖము అంటే ఏమిటి? ఇక ఈరోజు అర్జునుడు ఇంకా చెబుతూ ఉన్నాడు. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహువే. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, నా యొక్క గాంధీవ ధనుస్సు నా చెయ్యి నుండి జారిపోతూ ఉన్నది. ఒక యోధునికి, వీరునికి అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధము ఎట్టి పరిస్థితులలో కూడా చెయ్యి నుండి వదలకూడదు. అయితే నా ప్రమేయం లేకుండా ఈ బంధు ప్రీతి చేత నాలో కలిగినటువంటి వికారముల చేత నా చేతి నుండి ధనుస్సు, నా గాంధీవ ధనుస్సు జారిపోతూ ఉన్నది. చర్మమంతా, అదే అంటున్నారు, గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా చర్మమంతా, ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నది. అంటే కాలిపోతూ ఉన్నది అని అంటే అగ్గి నిప్పు పెట్టినట్లుగా కాదు, అంటే ఒళ్ళంతా వేడిగా, నా దేహమంతా వేడిగా అయిపోతూ ఉన్నది. నచ శక్నోమి అవస్థాతుం, నాకు నిలబడడానికి కూడా శక్తి లేకుండా పోతూ ఉన్నది. నిలబడడానికి శక్తి లేనటువంటి వాడినవుతూ ఉన్నాను. భ్రమతీవచ మే మనః, నా బుద్ధి భ్రమణ అయినది. నాకు బుద్ధి భ్రమణము అయినట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇక హే కేశవ, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని. హే కేశవ, కృష్ణుణ్ణి అనేక పేర్లతో పిలుస్తున్నాడు. కేశవ, నేను నిమిత్తాని చ పశ్యామి అంటే నేను అపశకునాలను చూస్తూ ఉన్నాను. మనం ఏదైనా ఒక ఇంటి నుంచి బయటికి, ఒక పెద్ద కార్యం మీద బయటికి వెళ్ళేటప్పుడు శకునాలు చూస్తాం, మంచిది చెడుని. ఇప్పుడు నాకు అపశకునాలన్నీ నేను చూస్తున్నాను, నాకు అపశకునాలు కనబడుతూ ఉన్నాయి. ఇక నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజన మాహవే. ఈ యుద్ధంలో ఉన్నటువంటి నా స్వజనులు అంతా, నాకు కావలసినటువంటి వాళ్ళు, బంధువులు, బాంధవులు, స్నేహితులు, వీళ్లను చంపి నేను పొందవలసినటువంటి శ్రేయస్సు నాకేమీ కనబట్టం లేదు. ఇక న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ. హే కృష్ణ,
నాకు యుద్ధంలో విజయం వద్దు, తరువాత ఈ రాజ్యము వద్దు. నేను యుద్ధంలో పోరాడి రాజ్యాన్ని గెలిచి ఆ రాజ్యం వలన కలిగేటటువంటి సుఖము నాకు వద్దు గోవింద. నాకు ఈ రాజ్యం వలన ఇంతమందిని చంపి నేను యుద్ధంలో గెలిచి ఆ రాజ్యాన్ని పొందటం వలన నాకు కలిగేటటువంటి సుఖం మాత్రం ఏమున్నది, ఏం ప్రయోజనం ఉన్నది? కాబట్టి నాకు ఆ తరువాత వచ్చేటటువంటి భోగాలు కానీ సుఖాలు కానీ దాని వలన నాకు ఏమీ ప్రయోజనం లేదు, నేను బతుకజాలను. కాబట్టి నాకు ఆ సుఖములు వద్దు అని చెబుతున్నాడు అర్జునుడు. ఇక్కడ విపరీతాని నిమిత్తాని అని అంటే దుర్నిమిత్తాని చ అంటే చెడు అపశకునాలు చూస్తున్నాను అని. ఇక కేశవ శబ్దానికి మనకు కశ్చ ఈశశ్చ కేశౌ తౌ సృష్ట్యాదినా వర్తయతి ఇతి. హిరణ్యగర్భః కః ప్రోక్తః ఈశః శంకర ఏవ చ సృష్ట్యాదినా వర్తయతి తౌ యతః కేశవో భవాన్నితి. కేశవ శబ్దంలో క ప్లస్ ఈశ ఉన్నది. కేశవ క అనంటే బ్రహ్మ అని అర్థం, చతుర్ముఖ బ్రహ్మ. హిరణ్యగర్భ అంటే క అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఈశ అనంటే రుద్రుల వారు. బ్రహ్మను రుద్రుణ్ణి అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను, లయకర్త అయినటువంటి రుద్రుల వారిని నియంత్రించేటటువంటి వాడు భగవంతుడు. వారికి నియామకుడుగా ఉంటూ ఉన్నాడు. కేశవ శబ్దానికి ఇంత అర్థం ఉంటూ ఉన్నది. అంటే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మను, లయకర్త అయినటువంటి రుద్రులను నియంత్రించేటటువంటి వాడా అని కేశవ శబ్దానికి అర్థము. ఎందుకు? భగవంతుడు సర్వోత్తముడు కాబట్టి ఆ కేశవ అని ఈ విధంగా మనకు అక్కడ చెప్తూ ఉన్నారు. ఇక మనకు గోవింద కిమ్నో రాజ్యేన గోవింద అని చెప్తుంది. గోవింద అంటే గాహ విందతే ఇది గోవింద అని. గా అంటే వేదములోని, వేదము ప్రతిపాద్యుడు కాబట్టి వేదముల చేత తెలియబడతాడు కాబట్టి గోవింద శబ్దం. ఇంకొకటి గోవులను పరిపాలించేటటువంటి వాడు కాబట్టి గోవింద అని గోవింద శబ్దానికి అర్థం. ఇక ఈ యుద్ధము వలన యుద్ధేన శ్రేయో లభ్యతే ఇత్యతః, అయ్యా నీ యుద్ధం చెయ్యి, నీకు రాజ్యం వస్తుంది, సుఖాలు వస్తుంది, భోగాలు వస్తుంది అని చెబితే అందుకు అర్జునుడు చెప్తున్నట శ్రేయశ్చ న పశ్యామి అంటే ఆహవే అంటే యుద్ధంలో ఈ యుద్ధమునందు నేను ఏ శ్రేయస్సు నేను చూడటం లేదు, నాకు కనబడటం లేదు. ఇక విజయాధికం అంటే నీకు జయం లభిస్తుంది కదా అని అంటే నాకు విజయాధికం ఫలనే ఇచ్చాను అంటే నాకు ఆ విజయం అనేటటువంటి ఫలమే వద్దు నాకు. ఎందుకు? ఇటువంటి నా బంధువులందరినీ చంపి ఆ యొక్క విజయం కానీ రాజ్యం కానీ రాజ్యం వలన వచ్చే సుఖభోగాలు కానీ నాకు ఏది వద్దు గోవింద కేశవ అని చెబుతున్నాడు. ఇంకా చెబుతున్నాడు ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తత ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. హే కృష్ణ, నేను ఈ రాజ్యాన్ని సంపాదించాలి. ఎందుకొరకు సంపాదించాలి? ఇప్పుడు మనము ఇంటి యజమాని కష్టపడి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తాడు. ఎందుకు సంపాదిస్తాడు? తానొక్కడే సుఖపడటానికి కాదు, తన భార్య పిల్లలు తన బంధువులు అందరూ సుఖంగా ఉండాలని డబ్బులు సంపాదిస్తాడు. ఇక్కడ ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ, నేను ఎవరి కొరకు ఈ రాజ్యాన్ని భోగాన్ని సుఖాలను నేను అపేక్షించాలి?
బంధువుల కొరకు నేను చేయాలి. అదే బంధువులందరూ కూడా ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాంశ్త్యక్త్వా ధనాని చ, ఏ బంధువుల కొరకైతే నేను యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని సుఖాలను నేను పొందుతానో వాటి మీద ఆశను వదిలి, ప్రాణము మీద ఆశను వదిలి ఆ బంధువులే ఇప్పుడు యుద్ధ సన్నద్ధులై నా ముందు నిలబడ్డారు. ఇక నేను ఎవరి కొరకు యుద్ధం చేయాలి? కాబట్టి నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఎవరి కొరకు చేస్తానో వాళ్ళే ప్రాణం వదులుకోవడానికి, త్యజించడానికి సిద్ధంగా నా ముందు యుద్ధంలో నిలబడి ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. ఇక మనకు కృష్ణుణ్ణి మధుసూదన అని సంబోధిస్తూ ఉన్నాడు. మధుసూదన అంటే మధునామక దైత్యుణ్ణి, సూదన అంటే చంపటం. మధు అనేటటువంటి దైత్యుణ్ణి సంహరించినాడు కాబట్టి, వాణ్ణి మర్దించినాడు కాబట్టి భగవంతునికి మధుసూదన అని పేరు. మన పేర్లు కూడా పెట్టుకోవడం బాగా పెట్టుకుంటాం, మధుసూదన అది ఇది అని. అయితే అంత పిలిచే ఓపిక తీరిక మనకు లేకుండా మధుసూదన అని పెట్టి మధు అని పిలుస్తాం. మనం ఎందుకు పేర్లు పెట్టుకుంటున్నాము? మన ఇళ్లలో దేవుని పేర్లు, వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నామంటే మన పూర్వీకులు, అదే చెప్పినాను కదా, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. మన సంస్కృతిలో చివరికి మనం ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించాలి. సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషత అని ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. అంత్యకాలంలో, మరణించే సమయంలో ఇంకా విశేషంగా చెయ్యాలి. కాబట్టి మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, తమ పిల్లలకు వీళ్ళందరికీ దేవుని పేర్లు, హనుమంతుడు వీళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ పేర్లు పిలిచేటప్పుడైనా కొడుకుని పిలవడానికి కారణంతో భగవన్నామస్మరణ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పెట్టేటటువంటి వాళ్ళు. అజామిళుని కథలో అదే జరుగుతుంది. అజామిళుడు, అందరికీ అజామిళుని కథ తెలుసు, చాలా భక్తుడు. అయితే ప్రారబ్ధ కర్మ చేత వాడు చేయరాని పనులు చేసి పరస్త్రీ సంగమం చేసి అంతా అయిన తరువాత వాడు అంత్యకాలంలో ఇక వాడికి ప్రాణాలు పోతూ ఉన్నాయి. వాడు అప్పుడేం చేస్తాడు, నారాయణ అని అరుస్తాడు. నారాయణ అని అరిచింది ఎవరిని అంటే తన కొడుకుకు నారాయణ అని పేరు పెట్టుంటాడు. నారాయణ అని పేరు పిలిచడం చేత అప్పుడు ప్రాణం వదులుతాడు. అప్పుడు విష్ణు భక్తులు వస్తారు ఈ అజామిళుని తీసుకొని వెళ్ళడానికి. యమదూతలు వస్తారు. అప్పుడు ఇద్దరికి, యమదూతలకు విష్ణుదూతలకు వాదులాట జరుగుతుంది. ఎందుకు, మీరెందుకు వచ్చారంటే వీడు చెయ్యరాని పాపమన్నీ చేశాడు కాబట్టి మా యముడు పంపించాడు ఇతన్ని తీసుకొని రమ్మని అని వాళ్ళు చెప్తారు. లేదు వీడు మరణించేటప్పుడు నారాయణ అని భగవన్నామస్మరణ చేశాడు కాబట్టి వీడిని మేము వచ్చినాము. చివరికి విష్ణుదూతలే వాడిని తీసుకొని వెళతారు. యమదూతలు మళ్ళీ కథ వేరే ఉంటుంది. యమదూతలు వెళ్ళి యముడిని అడగటము అవన్నీ వేరే కథ. అక్కడ అంటే మనకు మళ్ళీ ఒక ప్రశ్న, చెయ్యరాని పాపాలన్నీ చేసేసి చనిపోయేటప్పుడు నారాయణ అని అనేస్తే పాపాలన్నీ మాఫీ అయిపోయి మనము మోక్షానికి వెళ్ళిపోతామంటే ఖచ్చితంగా కాదు. అయితే అక్కడ అజామిళుని విషయంలో ఏమంటే వాడు ఎంత పుణ్యం, విష్ణుదూతలు వచ్చి పిలుచుకొని వెళ్ళడానికి ఎంత పుణ్యం చేయాలంటే నారాయణ అని ఒక్కసారి ఉచ్చరిస్తే ఎంత పుణ్యం వస్తే ఆ పుణ్యం పూర్తి అవుతుంది. వాడు విష్ణుదూతలు పిలుచుకొని వెళతారు. అయితే ఈ పాపకర్మలన్నీ ఎందుకు చేశాడంటే వాని ప్రారబ్ధ కర్మ. పాపానికి పాపమే, పుణ్యానికి పుణ్యమే. వాడి పాపాలు ప్రారబ్ధ కర్మ చేత చేశాడు. అయితే నారాయణ అని ఒక్క పిలువు బాకీ ఉంది వానికి. ఆ పుణ్యం వచ్చిన వెంటనే వాడు విష్ణుదేవుడు. అలాగా మనం పుణ్యం సంపాదించుకోవాలి. కేవలం పాపాలన్నీ చేసి చివరిగా నేను అంటాను అంటే అది ప్రయోజనం. అలాగా ఇక్కడ మన ఇళ్లలో మనం పేర్లు పెట్టుకుంటాం. అయితే మధుసూదన అని పెట్టి మధు అని పిలుస్తాం. మధుసూదన భగవంతుణ్ణి, మధునామక దైత్యుణ్ణి సంహరించిన వాడు అనేటటువంటి స్ఫురణ రావాలి. నేను మధుసూదనాన్ని నా కొడుకుని పిలుస్తూ ఉన్న భగవంతుని పేరు అనేటటువంటి స్మరణ రావాలి. అది సాధనలో వస్తుంది. అయితే మనం మధు అని అంటాం. అంటే దేవుణ్ణి పిలవటంలే, మనం మధునామక దైత్యుణ్ణి పిలుస్తూ ఉన్నాం. అందుకే మనం ఇంట్లో పేర్లు పెట్టడము, దాన్ని షార్ట్కట్ చేసి పిలవకూడదు. సరిగా నామాన్ని బాగా ఉచ్చరించాలి.
అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ మధుసూదన అని అంటే మధునామక దైత్యుణ్ణి మర్దించినటువంటి వాడు, సంహరించినటువంటి వాడు అని అర్థం. హే మధుసూదన నామక హే కృష్ణ, నేను యుద్ధం చెయ్యను, నేను యుద్ధం అస్త్రసన్యాసం చేసేసాను, నేను యుద్ధ విముఖుడై నిలబడ్డాను. నేను యుద్ధ విముఖుడై యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వీళ్ళందరూ వచ్చి నన్ను చంపినా సరే నాకు బాధ లేదు, నేను మాత్రం వాళ్ళను చంపడానికి నేను ఇష్టపడను, నేను చంపనుగాక చంపను. 3 లోకములు అంటే త్రైలోకాధిపత్యము, 3 లోకముల ఆధిపత్యము నాకు ఇచ్చినా సరే నేను వీళ్ళను చంపజాలను. అంటే ఇక 3 లోకాలు ఇచ్చినా నేను వీళ్ళని చంపను అన్న తరువాత కేవలం ఈ భూమండలానికి నేను చక్రవర్తిత్వం వస్తుంది అంటే దాని కొరకు నేను వీళ్ళను చంపను అని ఖరాఖండిగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ అర్జునుడు. తరువాత ఇంకా నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఇక్కడ మనకు ఈ హే జనార్దన, కృష్ణుణ్ణి ఇక్కడ జనార్దన అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ కౌరవులను చంపటం చేత నాకు కలిగేటటువంటి సుఖం ఏమిటి, ఆనందం ఏమిటి, ఏం కలుగుతుంది? ఏమి కలుగదు. వీళ్ళు ఆకతాయి కదా, ఆతతాయి. ఈ దుర్యోధనాదులు వీళ్ళు ఆతతాయులు కాబట్టి వీళ్ళను చంపటం వలన నాకు పాపమే వస్తుంది. ఈ చంపడం అనేటటువంటిది హింసక్రియ. ఈ హింస కర్మ చేత నాకు ఇంకా పాపమే వస్తుంది. కాబట్టి నేను వీళ్ళను చంపను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు జనార్దన అంటే ఏమి, భగవంతునికి జనార్దన అని పేరు. మనకు విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయని అంటే ఒక జనార్దన, ఈ జనార్దన అనేదానికి అనేక వివరణలు, ప్రమాణాలు. ఈ కారణం చేత భగవంతునికి జనార్దన, ఈ కారణం చేత కేశవ అని. ఇక్కడ జనార్దన అంటే న జాయతే ఇది జనః అర్ధయతి సంసారమితి అర్ధన. భగవంతునికి అంటే పుట్టడం, నా అంటే లేకపోవడం, అంటే పుట్టుక అనేటటువంటిది భగవంతునికి లేదు. భగవంతుడు ఎక్కడా మనలాగా పుట్టడు. భగవంతుడికి మనం అవతరించాడు అని చెప్తాం, కానీ కృష్ణాష్టమి, రామనవమి వాడుక భాషలో చెప్తామంతే, ఈరోజు కృష్ణుడు పుట్టినరోజు అని. అయితే భగవంతుడు ఎప్పుడూ పుట్టడు. మనలాగా శుక్త శోణిత సంబంధముతో, స్త్రీ పురుష సంగమముతో అతడు ఎప్పుడు జన్మించడు. అవతరిస్తాడు, ప్రాదుర్భూతుడవుతాడు. ఈ ప్రాదుర్భూతుడవుతాడు, అవతరిస్తాడనే మాటకు ఒక ఉదాహరణ ఏమిటి అని అంటే భగవంతుని దశావతారాలలో నరసింహావతారము మనకు ఒకటి. కృష్ణునికి తల్లిదండ్రులు ఎవరంటే చెప్పగలం, రామునికి ఎవరంటే చెప్పగలం, భార్గవరామునికి పరశురామునికి ఎవరంటే చెప్పగలం. నరసింహస్వామికి ఎవరు తల్లిదండ్రులు? స్తంభము అని చెప్పాలి. ఆ స్తంభము జడ పదార్థము. ఆ జడ పదార్థమైనటువంటి స్తంభమును చీల్చుకొని భగవంతుడు వచ్చాడు. అక్కడ పుట్టినాడు అనటం లేదు నరసింహస్వామిని, ప్రాదుర్భూతుడైనాడు అంటే ఉద్భవించినాడు. ఎలా నరసింహస్వామికి తల్లిదండ్రులు లేకుండా జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి ప్రాదుర్భూతుడయ్యాడో, అదేవిధంగా రాముడైనా, కృష్ణుడైనా, భార్గవరాముడైనా, ఏ భగవంతుని ఏ అవతారమైనా అలాగే ప్రాదుర్భవించాడే కానీ ఇక తల్లిదండ్రులు అంటారా, వాళ్ళు కేవలము నామకే వాస్తే. భగవంతుడిని ప్రార్థించాడు, అయ్యా నీవు నా కొడుకుగా పుట్టాలి అని కృష్ణావతారంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ రాముని తల్లి. కాబట్టి వాళ్లకు ఆ అదృష్టం కలిగించడానికి పేరుకు మీరు ప్రపంచంలో రాముని తల్లిదండ్రులు వీళ్ళు, కృష్ణుని తల్లిదండ్రులు వీళ్ళు అని వాళ్ళ కీర్తి ఇవ్వడానికి భగవంతుడు పెట్టాడే కానీ భగవంతుడు మనలాగా పుట్టడం అనేటటువంటిది లేదు. కాబట్టి వాడు పుట్టుక లేనటువంటి వాడు. పుట్టుక, నా అంటే లేదు, పుట్టుక లేనటువంటి వాడు. కాబట్టి జన అర్ధయతి, వీడేం చేస్తాడట, సంసారాన్ని మర్దనం చేస్తాడు, నాశం చేస్తాడు. కాబట్టి వీడు
అర్దన, జన ప్లస్ అర్దన జనార్దన. అంటే పుట్టుక లేనటువంటి వాడు మరియు సంసారము నాశనం చేసేటటువంటి వాడు కాబట్టి భగవంతునికి జనార్దన అని పేరు అని మధ్వాచార్యుల వారు రచించినటువంటి గీతా భాష్యంలో వాళ్ళు చెబుతూ ఉన్నారు. దానిని ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారు మనకు చెబుతూ ఉన్నారు. ఇక మనకు ఆతతాయిన అన్నారు. దుర్యోధనాదులను వీళ్ళు ఆతతాయి అని అంటే ఏమిటి అని భారతంలో భీష్మ పర్వంలో ఆతతాయి అంటే ఆతతాయి అంటే వాడు ఏ పనులు చేస్తే ఆ ఆతతాయి యొక్క లక్షణాలను చెబుతున్నారు. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రధారాపహారీచ షడేతే హ్యాతతాయిన ఇత్యుక్త లక్షణాన్. ఆతతాయి అని అంటే ఎవడైతే నిప్పు పెడతాడో, అంటే ఇండ్లకు నిప్పు పెట్టడము, తర్వాత విషాన్ని ఇచ్చి చంపడము, ఆయుధము పట్టి చంపడము, వేరే వాళ్ళ యొక్క డబ్బును దొంగిలించటము, భూమిని మరియు స్త్రీని అపహరించేటటువంటి వారు, ఈ 6 పనులు ఎవరు చేస్తారో వాళ్ళు ఆతతాయి అని పిలుస్తారు. శాస్త్రంలో భారతం చెబుతూ ఉన్నది. ఈ లెక్క వేసుకుంటే ఇప్పుడు అందరూ ఆతతాయిలే, ఎవరు ఆతతాయిలు కానటువంటి వాళ్ళే లేరు. నిప్పుతో కొంపలు గులుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి నిప్పు పెట్టడము ఇంటికి అని అంటే అగ్గిపెట్టె గీచి పెట్టడం కాదు. నిప్పు పెట్టడం అంటే వాక్కు, మాట చాలు. మాట అనేటటువంటి అగ్ని నిప్పు పెట్టేస్తుంది, ఊరు కాల్చి పడేస్తుంది. ఎందుకు ఇక్కడ మన శాస్త్రము ఎంత శాస్త్రీయంగా ఉంటుంది అని అంటే, మనకు వాక్కు మాట్లాడుతూ ఉన్నాం. ఈ వాక్కుకు అభిమాని దేవత ఎవరు అంటే అగ్ని. మనం మాట్లాడే మాటకు అభిమాని దేవత అగ్ని. ఈ ఒక్క మాట చాలు కొంపలు కూల్చేస్తాయి, ఒక్క మాట చాలు కొంపలను నిలబెడతాయి. ఒక్క రూమర్ పుట్టిందంటే అయిపోయింది, ఇంకా ఊరు తగలబడిపో. అదే నిప్పు పెట్టడం అంటే అగ్గిపెట్టతో పెట్టడం కాదు, ఒక్క మాటతో నిప్పు పెట్టడం. తర్వాత విషమించి చంపడం, ఆయుధం పట్టి గొడ్డలి గన్ను పట్టుకొని చంపడం, వేరే వాళ్ళ డబ్బును దొంగిలించడం, భూమిని కాజేయటం, కబ్జా చేయటం, స్త్రీని అపహరించటం. ఈ కలియుగంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళందరూ ఆతతాయి అంటూ ఉన్నారు. ఈ ఆతతాయిని వీడు వధార్హుడు. అంటే ఎవరైతే ఈ పనులు చేస్తారో వీళ్ళని చంపవలసిందే. వాళ్ళకి శిక్ష ఏమిటి అంటే చంపడమే వాళ్ళకు శిక్ష. ఇక్కడ మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఈ దుర్యోధనాదులు అన్నీ చేశారు, పాండవుల రాజ్యాన్ని కాజేశారు, తర్వాత ద్రౌపదీదేవిని అవమానించారు, వీళ్ళు చేశారు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ తమ్ములు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు వధార్హులు, వాళ్ళు సంహరింపబడాలి. అయినా నేను వాళ్ళని సంహరించను అంటూ ఉన్నాడు అర్జునుడు. అంటే ఒక మోహానికి మనం ఒక గురి అయినామంటే, ఏదైనా ఒక పదార్థం మీద అతి ప్రేమ ఉంది అంటే ఇంక మనకు అన్నీ మర్చిపోతాం. వివేకం అది క్రోధాద్భవతి సమ్మోహత్రుతి అని ఏం భగవద్గీతలో చెప్తాడు. ఏదైనా ఒక వస్తువు మీద, అది జడ పదార్థం కానీ మనిషి కానీ, విపరీతమైనటువంటి ప్రేమ మోహము కలిగిందంటే మన వివేకం నశించి చేయరాని పనులన్నీ చేసేస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళు వధార్హులు, శాస్త్రం చెబుతుంది. వీళ్ళను చంపాలి, వీళ్ళు సంహరింపబడాలి అని. కాబట్టి మనకు అశ్వత్థామాచార్యుల వారిని అర్జునుడు పట్టుకొని వచ్చినప్పుడు వాడు ఆతతాయి, ఎందుకంటే ఉప పాండవులు చంపినాడు కాబట్టి వీడు ఆతతాయి, చంపబడాలి. అయితే బ్రాహ్మణుడు చంపకూడదు. కృష్ణుడేమంటాడు, వీడు వధార్హుడు, వధకు అనర్హుడు, నీవేం చేస్తావో చెయ్యమని చెప్తాడు. కృష్ణుని మాటలన్నీ అలాగే ఉంటాయి, ఒక పొడుపులాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు వధార్హులు, దుర్యోధనాదులు. అయినా వాళ్ళని చంపి ఏం ప్రయోజనము? వధార్హులు నిజమే, అయినా వీళ్ళని చంపి నాకు ఆ రాజ్యము సుఖము వద్దు అని అర్జునుడు మోహావిష్టుడై మోహము అతిరేకానికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స బాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ.
హే మాధవ, కృష్ణుణ్ణి మాధవ అని పిలుస్తూ ఉన్నాడు. నేను ఇంతవరకు చెప్పినటువంటి కారణాల చేత ఈ బంధు సహితులైనటువంటి కౌరవులు వాళ్ళను చంపడానికి మేము అర్హులం కాదు. అంటే పాండవుడు తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు, నేను ఇంతవరకు చెప్పినటువంటి కారణాల చేత బంధువులైనటువంటి ఈ కౌరవులను మేము చంపడానికి అర్హులము కాము. మొత్తానికి స్వజనం హి కథం హత్వా సుఖినః స్యాం మాధవ, హే మాధవ, బంధువులనందరినీ చంపి నేను ఎలా సుఖంగా ఉండగలను? సుఖంగా ఉండలేము అని చెబుతున్నారు. ఇక్కడ మాధవ అంటే మా అంటే లక్ష్మి అని అర్థం, ధవ అంటే పతి అని, అంటే లక్ష్మీపతి అని అర్థం మాధవ శబ్దానికి. ఈ విధంగా చెబుతూ మళ్ళీ మనకు ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. దుర్యోధనాదులేమో ఆతతాయులు, వాళ్ళని చంపడానికి వాళ్ళు అర్హులు, చంపాలి వాళ్ళను. అయినా నేను వాళ్లను చంపలేను, బంధువులు కాబట్టి. ఇంకొకటి, పోని దుర్యోధనాదులను చంపుదాం, వాళ్ళు ఈ పనులు చేశారు కాబట్టి, చెడు పనులు చేశారు కాబట్టి, వధకు అర్హులు కాబట్టి వారిని సంహరిద్దాము అని వెళితే వారి కొరకు ఆతతాయులు కానటువంటి కౌరవ పక్షంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరూ ఈ చెడు పనులు చేయలేదు, చేసింది దుర్యోధనాదులు. వీరిని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ చెడు పనులు చెయ్యనటువంటి దుష్టులు కానటువంటి భీష్ములు, కృపాణాచార్యులు, ద్రోణాచార్యులు వీళ్లను కూడా సంహరించవలసి వస్తుంది. కాబట్టి నేను వీళ్లను సంహరించి, ఈ బంధుజనాన్ని సంహరించి నేను యుద్ధము చెయ్యను అని, అది అర్జునుని యొక్క ఎందుకు యుద్ధం చెయ్యను అనేదానికి ఇంత వివరణను మనకు రాఘవేంద్ర స్వాముల వారు గీతా వివృతి యందు ఇస్తూ ఉన్నారన్నమాట. ఇక ఈ యుద్ధము జరిగితే ఏమి పరిణామాలు జరుగుతాయి, పోస్ట్ వార్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అని అర్జునుడు చెబుతూ ఉన్నారు. యదప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యుద్ధం జరిగినప్పుడు తర్వాత ఏమవుతుంది, కులక్షయం అవుతుంది, మిత్రద్రోహం అవుతుంది, పాపం వస్తుంది. అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.